వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ లో శుభోదయ కాలనీలో నాలాలు తరచూ పొంగి పొరుతుండటంతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు సమస్యను చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కు తెలుపగా సమస్య మూలాల నుండి పరిశీలించిన ఆమె నాలాల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను అభివృద్ధి పనులు అనుమతులు రాగానే చేయడం జరుగుతుందని తెలిపారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ డివిజన్ లో సమస్యలపై పోరాడుతున్న ఆమె నాయకత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. మళ్ళీ ఇదంతా మెయిన్ రోడ్ కదా, మళ్ళీ ఆ పక్క లేని ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు లేని పడింది 20 ఏళ్ల కింద కాలనీ పడినప్పుడు ఇక మూడు అంతస్తులు చూస్తాను. ఇప్పటిదాకా అన్న చెప్తుంటే చూస్తాను తప్ప. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చేసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చేసేస్తాను. అన్న కూడా చెప్పిన ప్రాబ్లం ఏం లేదని. సో మీకు కాలనీ ప్రెసిడెంట్ గారికి నంబర్ ఉంది, సార్ తోటి మాట్లాడుతున్నారు. ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. నాకు కూడా ఏమైనా ఉంటే సన్నబియ్యం తెచ్చుకోరు ఎవరైనా తెచ్చుకున్నారా? సంతోషమా? సన్నగా ఉన్నాయా లేదా? ఫస్ట్ నెల ఒకటి తర్వాత ఒకటి రాలే కదా. టేస్ట్గా ఉన్నదా? జీరో బిల్లులు వస్తున్నాయా మనకి? కొందరికి, ఎందుకంటే బిల్డింగ్ ఉన్న వాళ్ళకి రాదు. స్టమ్స్ ఒకటే చిన్నీళ్ళు ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. మనకు రాదు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చల్లపల్లి డివిజన్లో శుభోదయ కాలనీ ఒక లేన్కి రావడం జరిగింది. శుభోదయ కాలనీలో దాదాపు 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా చిన్న ఎలక్ట్రిసిటీ అవి ఇవి రోజు పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో వాటర్ లైన్ లేకపోతుండే, ఇక్కడ ఎట్లా ఒక అడవి ప్రాంతం లాగా ఉండే. 10 ఏళ్ల కిందట శుభోదయ చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టే ఆస్మాన్ జమీన్ ఫరక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే శుభోదయ కాలనీ, మరి రవీందర్ అన్న మొన్న మా ఇంటికి వచ్చి నాకు ఒక వీడియో చూపించి అమ్మ ఇట్లా ఉంది మా పరిస్థితి అని అంటే, అసలు ఏమైంది అని అంటే ఈ డ్రైనేజ్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంది. ఏందో ఇబ్బంది మాకు అర్థమవుతలేదు. మరి కంప్లైంట్ చేసినప్పుడల్లా మరి HMWS వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా యాష్టపడుతున్నారు. అంటే నేను ఇవాళ పొద్దున ఇంతకుముందుకే ఏఈ గారు కూడా వచ్చిండ్రు. ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉందని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఏందనంటే ఇది ఇక్కడ లేని ఆ మూలకెంచి ఇట్లా ఈడి వరకు ఒక లేను, మళ్ళీ ఇది అంతా మెయిన్ రోడ్కి వెళ్తుంది. మళ్ళీ ఆ పక్క లేను, ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు లేను ఏందనంటే ఇది 20 ఏళ్ళ కిందట కాలనీ ఏర్పడింది. 20 ఏళ్ళ కింద కాలనీ ఏర్పడినప్పుడు ఇట్లా మూడు అంతస్తులు అట్లా ఏం లేదు. జస్ట్ వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. ఒక హస్బెండ్ వైఫ్ బస చేస్తూ ఉన్న ప్రాంతం. ఇప్పుడు కాలక్రమేణా 10 ఏళ్ళ తర్వాత పిల్లలు పెద్దగా అయినప్పుడు అప్పుడు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఎవరికి వాళ్ళు డ్రైనేజ్ వేసుకున్నారు. సమస్య అనేది అది. సో వాళ్ళు ఏంటంటే ఒకరు 6 ఇంచులు వేసుకున్నారు, ఒకరు 4 ఇంచులు వేసుకున్నారు, ఒకరు 6 ఇంచులు 8 ఇంచులు అట్లా వేసుకున్నారు. చూసిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. సో అట్లా ఏంటంటే అప్పుడు ఓన్లీ హస్బెండ్ వైఫ్, చిన్నపిల్లలు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, కోడళ్ళు, మనవరాలు. సో కూత కొంచెం పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉంది. సో ఆ లైన్ అనేది ఇప్పుడు సరిపోతలేదు. పెరిగిన జనాభా దృష్ట్యా కొత్త లైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ చుట్టుపక్కల శుభోదయ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటంటే వాళ్ళు ప్రతిదీ వచ్చి మాకు తెలిసిండ్రు కాబట్టి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ అన్న వాళ్ళు ఏమని ఫీల్ అయినరు అంటే అయిపోతుంది కావచ్చు, సమస్య అనేది పోతుంది అంటే ఇంకా సమస్య అనేది జటిలమవుతూ ఉన్నది. కాబట్టి నేనేమన్నానంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడి వరకు, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక నాలా ఉంది. నాలా పక్కకు పెద్ద లైన్ పోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని 250 మీటర్ కొలతలు తీసుకున్నాం. 250 మీటర్లు కొత్త లైన్ వేసుకోవాలి. 12 ఇంచులు వేస్తారా, 10 ఇంచు వేస్తారా, మరి వాళ్ళు HMWS వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవ్వాలనే వీళ్ళవి ప్రిపరేషన్ చేసి మరి మాకు ఇచ్చినట్లయితే నా లెటర్ హెడ్ మీద నేను MD గారికి పెడతాను, HMWS వర్క్ అని తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా 2 నెలల సమయం అనేది పడుతుంది. ఎందుకనంటే మా నుంచి ప్రపోజల్ పోయి మరి ఇక్కడ నుంచి మళ్ళీ హెడ్ ఆఫీస్కి పోయి మరి ఆడికించి MD గారి దగ్గరికి పోయి ఖచ్చితంగా ఇది ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా, లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ వల్ల. ఎందుకనంటే శుభోదయ కాలనీలో ప్రతి రాయి, ప్రతి పుల్ల, ఏదైనా అన్ని పనులు మనం చేసినాము. ఇది ఒకటి పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తాం. 2 months టైం ఇవ్వండి. ఖచ్చితంగా మనకు డ్రైనేజ్ అనేది పొంగకుండా. ముఖ్యంగా మొన్న బోనాల పండుగ అయింది, చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆ దుర్గంధంలో నడిచిపోయి ఇక పుణ్యం కూడా లేదు, బోనం ఎక్కించిన పుణ్యం అనేసి ఈ అన్నగారు రవీందర్ అన్న పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చి దీన్ని అతి త్వరలో మేము కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ, జై. గవర్నమెంట్ వర్క్ ఎట్లా ఉంటుందంటే అండి, ఫస్ట్ ప్రపోజల్ పోయి శాంక్షన్ అయ్యి
జెడ్సీ గారి దగ్గర మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారి దగ్గర శాంక్షన్ అయితే మళ్ళీ అది వర్క్ ఆర్డర్ రావాలి, దాని తర్వాత టెండర్కి పోవాలి. సో ఇది ఖచ్చితంగా 1.5 month ప్రాసెస్. మరి బల్క్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో ఏంటంటే వాటర్ అయినా డ్రైనేజ్ అయినా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఒక 10-12 మంది కాలనీలకు సంబంధించి లైన్ శాంక్షన్ అయినప్పుడు ఒకసారికి బల్క్ ఆర్డర్ పైపులు దించుతారు అనమాట. దానివల్ల ఒకటి ఇప్పుడు సీసీ రోడ్ అనుకోండి, ఈ కాలనీ శాంక్షన్ అయితే టక్కున వేసేస్తారు. సో హెచ్ఎండబ్ల్యూఎస్లో అట్లా ఉండదు, బల్క్ ఆర్డర్ తీసుకొని బల్క్ శాంక్షన్ తీసుకుంటారు కాబట్టి ఇంకో 15-20 రోజులు అవుతుంది. సో నేను అక్టోబర్ వరకు కంప్లీట్ చేస్తానని వీరికి తెలియజేసిన. అటు ఇటు ఏమైనా 10 రోజులు అటు ఇటు, బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది, పరిష్కారం అనేది చూపుతానని తెలియజేస్తా ఉన్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.